అన్న ఇది మా వాళ్ళకి ఇది కష్టాలు ఉన్నాయి, వీళ్ళకి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం నుంచి ఏదైనా ఉపాధి కానీ ఏదైనా మంచి అవకాశాలు ఏదైనా కానీ కల్పించాలని మీరు చెప్తే ఖచ్చితంగా మేము రెడీ ఉన్నాం తల్లి. మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం వచ్చిందే. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం. అమ్మ ఎంతమంది నీకు పిల్లలు? ఇద్దరికి వచ్చిందా అమ్మ? ఇంకా ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఇంకా ఇద్దరైనా ముగ్గురైనా ఇంకా 5 మంది వాళ్ళు ఉన్నారా? 5 మంది వాళ్ళు లేరా అమ్మా? ఏదమ్మా ఏదమ్మా తల్లి ఇప్పుడు ఉండమ్మా నదిపురాని అంటే ఎట్లా వస్తుందమ్మా? అంటే అబ్బా భూతత్వం పెట్టుకొని చూస్తారు చూడండి. అమ్మ క్యాష్ ఇస్తున్నాము అమ్మ. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడిని ఇచ్చేది. ఈరోజు చదువులకి ఈరోజు చూడమ్మా అమ్మ, మీరు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా పోతారు తల్లి ఇక్కడ చూడమ్మా. ఏం పేరు నీ పేరు? అమ్మ రామైందమ్మ. మీ ఇంట్లో ఎవరైనా పోతారా పిల్లలు చదువుకునేకి? దానికే ఇంకా వాళ్ళతో ఏం పిల్లలు అనుకుంటున్నారు. ఈ అమ్మకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చూడు స్కూల్కి పోతే పిల్లలకి ఇంతకుముందు స్టోర్ బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు సోనామసూర్ బియ్యం ఊర్లో ఎంత బాగుంది. బట్టలు ఏ పెంచింది తల్లి? అవసరం స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతున్నాము అన్న. నమస్కారం. నమస్కారం తల్లి. మీరు అందరూ మీ దయ వల్ల ఈ పెద్ద ఆయన కూడా ఎవరు అభివృద్ధి జరుగుతుంది, ఏ పార్టీ అభివృద్ధి జరుగుతుంది అనే మనసులో తీసుకొని మీ అందరికీ అన్న పెద్ద ఆయన ఆశీర్వాదం ఎల్లవేళలు ఉండాలా. మీ అందరికీ ఇంకా ఏదైనా నా తరఫున ఏదైనా మన ప్రభుత్వం తరఫున ఏదైనా జరిగేది ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తామంట. ఓకే తల్లి. మీకు ఓకే అన్న. ఇంకో విషయం అన్న, వీళ్ళందరూ లేబర్స్ ఉన్నారు కదా, ఒకటి లీస్ట్ అవుట్ తయారు చేయండి అన్న. లీస్ట్ అవుట్ ఇల్లు లేకుండా వాళ్ళు ఎవరున్నారో అమ్మా, ఇల్లు ఉండదే లేదనేది మీ ఆధార్ కార్డు చూపించేస్తే చూడండి. ఉన్నోడికి ఉండదు, లేనివాడికి వస్తారు ఖచ్చితంగా. అట్లా మీరు పెట్టుకోండి అమ్మ. లీస్ట్ తయారు చేయడం ఏదైనా ఖాళీ ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి ఇల్లు లేకుండా ఉన్నోడికి నిరుపేదలకి 2 సెంట్లు 3 సెంట్లు అమ్మ. లేనివాడికి అమ్మ ఇప్పుడు ఆ కాలం లేదు. అప్పుడే ఇది చూస్తారు, అప్పుడే ఆధార్ కార్డు తెలిసిపోతారు. నెక్స్ట్ మీకు రాలేదు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు అర్హులు అవుతారు. మీకు ఇల్లు లేదు కాబట్టి మీకు స్థలానికి అర్హులు అవుతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం నుంచి అన్న మీరు కూడా ఐడెంటిఫై చేయండి అన్న. మీ లిస్ట్ ఇవ్వండి, ఏదో మాత్రమైనా కూడా వాడికి ఇల్లు ఇచ్చేసేదాన్ని. అమ్మా మీరు గుంటకల్ నుంచి నేను రావాలా? ఆటోలో వస్తుంటే ఆటో కాదండి. మీరు ఆటోలో వస్తున్నారా? ఓకే ఆటోలో వస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళ మాట తర్వాత మాట్లాడదామంట. సరేమ్మా. అమ్మా ఇంతకు ముందు మీరు గుంటకల్ పాత గుంటకల్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు చెప్పండి. మీ మాటల్లో ఎవరైనా చెప్తారా? మాట్లాడతారా? మీరు ఎవరైనా మాట్లాడండి. కాదమ్మా, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రోడ్డు గుంతలుగా ఉండేది. మీరు కూడా అటు నుంచి రావాలన్నా ఇది ఏమో ఇంత ఇబ్బందికరంగా అన్నారు. ఇప్పుడు కనగైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కన్నగైంది, రోడ్డు బాగా అయింది. ఏం తల్లి? నేను కూడా అదే మాట మాట్లాడతాను. నేను కూడా గుమ్మలేదు కదా, నా భాష కూడా కన్నగైంది అన్నమాట తల్లి. ఇప్పుడు కండ్లు పుచ్చుకొని పోవచ్చు, కండ్లు పుచ్చుకొని మనం పోవచ్చు. రోడ్డు బాగా అయింది. ఓకే. ఇంకోటి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి. పోలీస్ ఏం కాదు మీకు పోలీసు వాళ్ళతో
ఏం కావాలమ్మా? రోడ్డు గురించి అడిగితే ఫస్ట్ కంప్లైంట్ చేసి అమ్మ ఓవర్ లోడ్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది అనేది అనిపిస్తుంది. ఓకే సరేమా తల్లి, ఇప్పుడు రోడ్డు ఇచ్చిన దానికి మంచి జరిగింది. ఇంకో విషయము, పెద్దయిన ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మించిన దానికి మీ అందరికి జీవన ఉపాధి. అదే మరి ఈ పెద్దయిన మీరు మన ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి రావాలన్నా ఇబ్బందికరంగా ఉండేది. పెద్ద ఆయన కూడా ఎన్నోసార్లు కూడా వర్కర్స్ లేడీస్ చాలా ఇబ్బంది పడి వస్తుంటారు. మీరు ఈ రోడ్ బాగా చేస్తే బాగుంటుందని చెప్పడం కూడా పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఇది యాక్షన్ చేసుకొని మన ప్రభుత్వానికి పంపించి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా దాదాపుగా 30 కోట్లు మొత్తం బుద్ధి నుంచి మన గుంటకల్ దాటి అంతవరకు 30 కోట్ల రూపాయలు ఈరోజు బళ్ళారి దగ్గర హైవే దగ్గర వరకు ఇది 30 కోట్లతో అది మనం అభివృద్ధి చేసి ఈరోజు అభివృద్ధి ఎక్కడ అని వేరే ప్రభుత్వం అంటారు. అభివృద్ధి ఎక్కడ అని చెప్పి నేను దారిలోనే నడుచుకుంటూ చూపించుకుంటూ వచ్చినాను. ఇప్పుడు మీ అందరికీ జీవన ఉపాధి కల్పించిన పెద్దయిన నీకు ధన్యవాదాలు. పెద్దయిన ఈ కుటుంబాన్ని అంతా మీరంతా ఆదుకుంటున్నారు. ఇది ఎత్తియండి.